అందరికీ నమస్కారం. మీ అందరినీ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ తెలుగు షార్ట్ హ్యాండ్ క్లాసెస్కి స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ నుంచి తెలుగు షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ మీద డిక్టేషన్స్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చెప్పే డిక్టేషను మే నెల 1991 సంవత్సరంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించి డిక్టేషను. జాగ్రత్తగా రాయండి. 5 seconds స్టార్ట్. దేశ ఆర్థికాభివృద్ధికి పారిశ్రామిక ప్రగతి అత్యంత కీలకమైనది. పెరుగుతున్న జనాభాకు సరిపడా వస్తువులను సరఫరా చేయుటకు, ఉపాధి కల్పనకు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పారిశ్రామిక అభివృద్ధిని సాధించటం అత్యంత అవసరం. ఇది గుర్తించిన ప్రణాళికావేత్తలు వివిధ ప్రణాళికలలో అవసరమైన విధాన నిర్ణయాలు, నిధులు కేటాయింపులు చేస్తూనే ఉన్నారు. పారిశ్రామిక విధానాన్ని సరళం చేయటం, క్రొత్త పథకాలను ప్రవేశపెట్టడం, అనుమతి పద్ధతులను సులభం చేయటం మరియు ప్రస్తుత పద్ధతుల్లో మెరుగైన మార్పులు ప్రవేశపెట్టడం వంటి చర్యలు 7వ ప్రణాళిక ప్రారంభమైన నాటి నుంచే అవలంబిస్తూనే ఉన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనేక రకాల వస్తువులను ఈ రంగానికి ప్రత్యేకించడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు వివిధ చర్యలు తీసుకోవటం జరుగుతోంది. కనుక వచ్చే సంవత్సరాలలో ఈ రంగంలో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోని ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్య పరిస్థితికి దగ్గర సంబంధం ఉంది. ఆర్థికాభివృద్ధి అనేది మానవ వనరులపైన ఆధారపడి ఉంటుంది. ఒక సమాజంలోని వ్యక్తులు ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే వారిలో పనిచేసే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఆ కారణంగా ఉత్పత్తి, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం పెరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలో భారతదేశం ఒకటి. ఈ దేశంలో గల ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్య పరిస్థితికి గల సంబంధం చాలా ముఖ్యమైనది. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య అభివృద్ధి కోసం గ్రామీణ ఆరోగ్య సదుపాయాల కల్పనను చేపట్టడం జరిగింది. కనీస అవసరాల కార్యక్రమం ద్వారా 20 సూత్రాల పథకం ద్వారా
అనేక ఆరోగ్య కార్యక్రమాలు అమలు జరపటం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య వైద్య సదుపాయాలను కల్పించే కీలక సంస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమని మనము గుర్తించాలి. పప్పు ధాన్యాల ఉత్పత్తి గురించి 20 సూత్రాల కార్యక్రమం క్రింద తీసుకున్న చర్యల వలన ఇటీవల కాలంలో మంచి ఫలితాలను సాధించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహించబడుతున్న జాతీయ పప్పు ధాన్యాల అభివృద్ధి కింద 7వ పంచవర్ష ప్రణాళిక అంతానికి సంవత్సరానికి 160 లక్షల టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తిని సాధించాలని నిర్ణయించటం జరిగింది. రబీ పంట తర్వాత కొన్ని రాష్ట్రాలలో నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలలో వేసవి కాలంలో పప్పు ధాన్యాలను పండించడం జరుగుచున్నది. ప్రస్తుతం వంట నూనెల సరఫరాలో ఎదుర్కొంటున్న సమస్యల మూలంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో వంట నూనెలకు అవసరమైన పంటలు పండించే భూమి విస్తీర్ణాన్ని కూడా పెంచటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న జాతీయ నూనె గింజల అభివృద్ధి సంస్థ నూనె గింజల ఉత్పత్తిలో మంచి ఫలితాలను సాధించి వంట నూనెల కొరతను తీర్చేందుకు ఒక పథకాన్ని తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపటం జరిగింది. వివిధ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించేందుకు జాతీయ అభివృద్ధి మండలి తలసరి ఆదాయం ఆధారంగా వెనుకబడిన రాష్ట్రాలకు ఉపయోగపడేలా కేంద్ర సహాయం అందించే నియమావళిని సవరించింది. ఈ క్రొత్త నియమావళి ప్రకారం 3వ ప్రణాళిక నుంచి వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర సహాయం పెద్ద ఎత్తున లభించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని శీఘ్రతరం చేయవలసిన అవసరాన్ని ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యాలను కేంద్రం గుర్తించటమే దీనికి కారణం. మొదటి 2 పంచవర్ష ప్రణాళికలలో కేంద్ర సహాయాన్ని అధికంగా పొందిన రాష్ట్రం పంజాబ్ కాగా 3వ ప్రణాళిక నుంచి అస్సాం కేంద్ర సహాయాన్ని ఎక్కువగా
పొందింది. ఇక మీదట ప్రణాళిక పెట్టుబడుల విషయాలలోనూ కేంద్ర సహాయం అందించడంలోనూ ఆయా రాష్ట్రాలలోని జనాభా, లభ్యమయ్యే వనరులను లెక్కలోనికి తీసుకొని ఆర్థిక సహాయం అందించేందుకు కృషి జరుగుతుంది. దట్స్ ఆల్. 5 seconds. స్టార్ట్. దేశ ఆర్థికాభివృద్ధికి పారిశ్రామిక ప్రగతి అత్యంత కీలకమైనది. పెరుగుతున్న జనాభాకు సరిపడా వస్తువులను సరఫరా చేయుటకు, ఉపాధి కల్పనకు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు పారిశ్రామిక అభివృద్ధిని సాధించటం అత్యంత అవసరం. ఇది గుర్తించిన ప్రణాళికావేత్తలు వివిధ ప్రణాళికలలో అవసరమైన విధాన నిర్ణయాలు, నిధులు కేటాయింపులు చేస్తూనే ఉన్నారు. పారిశ్రామిక విధానాన్ని సరళం చేయటం, క్రొత్త పథకాలను ప్రవేశపెట్టడం, అనుమతి పద్ధతులను సులభం చేయటం మరియు ప్రస్తుత పద్ధతుల్లో మెరుగైన మార్పులు ప్రవేశపెట్టడం వంటి చర్యలు 7వ ప్రణాళిక ప్రారంభమైన నాటి నుంచే అవలంబిస్తూనే ఉన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనేక రకాల వస్తువులను ఈ రంగానికి ప్రత్యేకించడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు వివిధ చర్యలు తీసుకోవటం జరుగుతోంది. కనుక వచ్చే సంవత్సరాలలో ఈ రంగంలో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోని ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్య పరిస్థితికి దగ్గర సంబంధం ఉంది. ఆర్థికాభివృద్ధి అనేది మానవ వనరులపైన ఆధారపడి ఉంటుంది. ఒక సమాజంలోని వ్యక్తులు ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే వారిలో పనిచేసే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఆ కారణంగా ఉత్పత్తి, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం పెరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలో భారతదేశం ఒకటి. ఈ దేశంలో గల ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్య పరిస్థితికి గల సంబంధం చాలా
ముఖ్యమైనది. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య అభివృద్ధి కోసం గ్రామీణ ఆరోగ్య సదుపాయాల కల్పనను చేపట్టడం జరిగింది. కనీస అవసరాల కార్యక్రమం ద్వారా 20 సూత్రాల పథకం ద్వారా అనేక ఆరోగ్య కార్యక్రమాలు అమలు జరపటం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య వైద్య సదుపాయాలను కల్పించే కీలక సంస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమని మనము గుర్తించాలి. పప్పు ధాన్యాల ఉత్పత్తి గురించి 20 సూత్రాల కార్యక్రమం క్రింద తీసుకున్న చర్యల వలన ఇటీవల కాలంలో మంచి ఫలితాలను సాధించటం జరిగింది.